సో ఈ మధ్యకాలం మనము చాలా చాలా కేసెస్లో ఎన్నో ఎఫ్బీస్లో నెట్స్లో చూస్తూనే ఉన్నాము. ఓల్డ్ ఏజ్ వచ్చేటప్పటికి వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ హోమ్స్లో పెట్టడం అది జరుగుతూ ఉంది. సో అండ్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ ఇట్. అండ్ ఈరోజు మదర్స్ డే కాబట్టి దాని గురించి అసలు మీరేమంటారు? సో డెఫినెట్గా ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీరు చేశారు దీనికి సంబంధించి యాజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్జిఓ. బట్ ఈరోజు మన కార్యక్రమం తరఫున ఎనీ మెసేజ్ యూ వాంట్ టు గివ్ టు the kids who are doing these kind of things? చిన్నప్పుడు అమ్మ మమ్మల్ని పిల్లలాగా చూసుకుంటారు. వాళ్ళకి వయసు అయిన తర్వాత మేము వాళ్ళని పిల్లలాగా చూసుకోవాలి. నిజంగా ఒక ఏజ్ వచ్చిన తర్వాత అమ్మ అన్నీ చేయడం కొంచెం ఇబ్బంది అనిపించింది. నేను చూస్తే కూడా తెలుస్తుంది. లేగడానికి ఇబ్బంది, పడుకోవడానికి ఇబ్బంది, తినడానికి ఇబ్బంది, నడవడానికి ఇబ్బంది అన్నీ కనిపెట్టేటప్పుడు కొంచెం చాలా చిన్న పిల్లలాగా చూసుకోవాలి. బట్ అఫ్ కోర్స్ మైండ్ అంతా అట్లానే ఉంది, రైట్? సో ఐ వాస్ సేయింగ్ దట్ థింగ్స్ గెట్ లిటిల్ డిఫికల్ట్ బట్ ద మైండ్ ఇస్ దేర్. మైండ్ ఇస్ ఇన్ ద సేమ్ యాక్టివ్ మోడ్. బట్ నాకు ఏమనిపిస్తుందంటే పేరెంట్ అండ్ చైల్డ్ ఏ వయసు అయితే సరే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవాలి. అందరికీ అది లేదు, మంచి రిలేషన్షిప్ లేదు. మంచి రిలేషన్షిప్ ఉంటే ఆ ఆలోచనలు రాదు. ఎక్కడో పంపించేయాలి, అనాథాశ్రమంకి పంపించేయాలి, ఐ మీన్ ఓల్డ్ ఏజ్ హోమ్కి పంపించేయాలి. ఇఫ్ ద రిలేషన్షిప్ సవర్గా ఉంటే, అంటే ఎప్పుడు కొట్లాడుకోదాం, అదే అర్చుకోవడాలు, ప్యూర్ రిలేషన్షిప్ లేకపోతే ఎస్ అప్పుడు ఈ గొడవలు ఉంటేనే అటువంటి ఆలోచనలు వస్తాయని అనుకుంటున్నాను. ఐ థింక్ దాట్ ఈస్ ఇట్. బికాస్ కొంతమంది ఓల్డ్ ఏజ్లో బాగా చిరాగ్గా ఉంటారు అండ్ పిల్లలకి ఓపిక ఉండదు. యు నీడ్ పేషెన్స్, యు నీడ్ అండర్స్టాండింగ్, అటువంటి ఉండదు. బట్ ఐ థింక్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ దాట్ వాళ్ళకి ఎక్కడ ఉండాలని దే మస్ట్ డిసైడ్ కదా.